Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is hand it over. Hand it over. The text is from Psalm number 31. 31వ దావీదు కీర్తనను ధ్యానం చేసినప్పుడు కొన్ని సత్యములు మనకు విషదమవుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు సత్యాలు మనకు ప్రబోధిస్తున్నాడు. ఇది దావీదు రచించిన కీర్తన. యెహోవా నీ శరణుదొచ్చి ఉన్నాను, నా నెలను సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము, నా కొండ నా కోట నీవే. ఈ వాక్య భాగం అంతా మనం ధ్యానం చేసినప్పుడు హీ వాజ్ ఇన్ ట్రబుల్, ఆయన కష్టంలో ఉన్నాడు. ఆ విషయాన్ని చక్కగా ఆయన ప్రస్తావిస్తున్నాడు. నా శత్రువులందరికీ నేను నిందాస్పృడనై ఉన్నాను, నా నెల వరకు భీకరనే ఉన్నాను. తర్వాత 12వ వచనంలో మరణమే స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని ఓడికుండవాడనైతిని, అనేకులు నా మీద దురాలోచన చేస్తున్నారు, నాకు ప్రాణహాని చేయడానికి యోచించున్నారు, వారు గుసగుసలాడు నాకు వినబడుతున్నవి, నన్ను దిశలో నాకు భీతి కలుగుతున్నది. ఈ వాక్య భావన గమనించినప్పుడు he was in trouble, he was in distress, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఇవన్నీ కూడా ఆయన ఆవరించి ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో దావీదు చేసిన పని గమనించినప్పుడు ఆయన నీవే నా దేవుడని అనుకొనుచున్నాను, యెహోవా నీ యందు నమ్మిక ఉంచిన 14వ వచనం. ఈ కష్టకాలం ముందు ట్రస్టింగ్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్, కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుని నమ్మిక ఉంచాలి. When life situations go out of our control, it is hard to do anything. పరిస్థితులు మనం చేయి దాటిపోయినప్పుడు, మన ఆధీనంలో లేనప్పుడు మనం ఏం చేయలేకపోతాం. our feelings cry out. మన భావ నిజముగా ఆక్రందన చేస్తాయి. We doubt about God's promises. దేవుని యొక్క వాగ్దానం గురించి మనం అనుమానాస్పదంగా ఉంటాయి. We doubt about God's promises. We ignore and disobey God's instructions. ఈ కష్టకాలం ఉన్నప్పుడు మనం ఆక్రందన చేస్తాం, దేవుని వాగ్దానాలు ఏమైనా మనం ప్రశ్నించుకుంటాం. అంత మాత్రం కాకుండా దేవుని యొక్క సూచన మనం ఆ గైడ్లైన్స్ అనుసరించకుండా వాటిని మనం ఖాతరు చేయకుండా ఉంటాం. అండ్ వీ ట్రై టు సాల్వ్ థింగ్స్ వితౌట్ గాడ్. దేవుని ప్రమేయం లేకుండా వాటిని పరిష్కరించుకోవడానికి, ఆ కష్టాల నుంచి బయటపడడానికి వీ ట్రై అవర్ బెస్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యుయేషన్ విత్ సెల్ఫ్ ఎఫర్ట్స్. Self efforts are in vain. Without God, we cannot solve our problems. ఆ కష్టాల నుంచి బయటపడలేము, సమస్యలు పరిష్కరించుకోలేము. కాబట్టి ఆ రీతిగా మనం చేయటం ద్వారా అవన్నీ కూడా నిష్ప్రయోజనం అవుతాయి. కాబట్టి ఇక డేవిడ్ క్రైడ్ అవుట్. ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్, ఆ కష్టకాలం ముందు ఆయన యెహోవాని శరణొచ్చి ఉన్నానంటున్నాడు. నా రక్షింపుము, నాకు ఆశ్రయశైలముగా ఉన్నావు, ప్రాకారముగా ఇల్లుగా ఉండుము, నా కొండ నా కోట నీవే, నీ నామను బట్టి త్రోవ చూపి నడిపించుము, నా ఆశీర్వాదము నీవే అంటూ 5వ వచనం, నా ఆత్మ నీ చేతికి అప్పగించుకొస్తున్నాను. హిస్ హ్యాండ్ ఓవరింగ్ హిస్ ప్రాబ్లమ్స్ టు గాడ్, ట్రబుల్స్ టు గాడ్. దేవునికి అప్పచెప్పడం. మనం ఏం చేసుకోలేం. మన శక్తి సామర్థ్యాలు చాలవు. వాటి బయటపడాలంటే మన శక్తి చాలదు, మన జ్ఞానము చాలదు, మన ఆలోచన చాలదు. కాబట్టి
What you have to do is, when you are in trouble, when you are in crisis, you have to hand it over to God. దేవుని చేతికి అప్పగించాలి. కాబట్టి దావీదు అదే చేశాడు. David knew that his only hope was to put his situation in God's hand and rely on him. ఆ యొక్క స్థితిగతులను ప్రభు చేతిలో ఉంచి ఆయన మీద ఆధారపడాలని ఆయన ఆశించి ఆ రీతిగా తన యొక్క కష్టంలో దేవుని చేతికి అప్పగించుకున్నాడు. కాబట్టి ద బెస్ట్ వే టు హ్యాండిల్ ట్రబుల్ ఆర్ ప్రాబ్లమ్ ఈజ్ టు హ్యాండ్ ఇట్ ఓవర్ టు గాడ్. దట్ ఈస్ ద బెస్ట్ వే. మనం ఏం చేసేలేమండి, మన స్థితిగతుల్లో మనం కంట్రోల్ చేయలేం. కాబట్టి అలాంటి స్థితిగతుల్లో ఉన్నప్పుడు ద బెస్ట్ వే టు హ్యాండిల్ ట్రబుల్ ఆర్ ప్రాబ్లమ్ ఈజ్ టు హ్యాండ్ ఇట్ ఓవర్ టు గాడ్ అండ్ రిలై ఆన్ హిమ్. దావీదు అదే చేశాడు, తప్పించబడ్డాడు, ఎంతో నెమ్మది పొందాడు. కాబట్టి ఇలాంటి స్థితిగతులు ఉన్నావో నాకు తెలియదు, దేవుని తెలుసు. కాబట్టి నువ్వు ప్రయత్నాలన్నీ మాని జస్ట్ హ్యాండ్ ఇట్ అవుట్ టు గాడ్. మేబీ యువర్ సిక్నెస్, మీ ప్రాబ్లమ్, మీ ఫినాన్షియల్ నీడ్స్, క్రైసిస్ ఏదైనా ఉన్నా సరే, జస్ట్ హ్యాండ్ ఇట్ అవుట్ టు గాడ్ హ్యాండ్స్ అండ్ రిలై ఆన్ హిమ్. గాడ్ విల్ హెల్ప్ యూ. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రమునైనా. వాక్యం బిడ్డను దర్శించి దీవించండి. ఎలాంటి కష్టాలు ఉన్నారో, బాధలు ఉన్నారో, సమస్యలతో ఉన్నారో మీకు తెలుసు. కాబట్టి వాటి అన్నిటి మీ చేతికి అప్పచెప్పుకొని మీ మీద ఆధారపడి మీ మీద నమ్మిక ఉంచి ఎంతో నెమ్మది వాటి బయటపడే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రా చెల్లిస్తూ ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించి మీ కార్యాలను జరిగించమని, ధైర్యపరచమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.